టుడే వీడియో వచ్చేసి బెట్టింగ్ యాప్స్ ఎలా పనిచేస్తాయి దాని గురించి అయితే మీకు వివరంగా అయితే చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ మీరు బెట్టింగ్ యాప్స్ అనేది మనకి ఇల్లీగల్ అండి, అదైతే మీరు అయితే తెలుసుకోవాలి. మన తెలుగు రాష్ట్రాల్లో కానీ ఇండియాలో కానీ మన మోడీ గారు కూడా అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయొద్దు అని ఇన్ఫ్లుయెన్సర్కి అయితే అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ బెట్టింగ్ యాప్స్ అనేది ఎలా వర్క్ చేస్తున్నాయో, డబ్బులు మనం డిపాజిట్ చేసినప్పుడు ఈ ప్రాసెస్ అంతా మీకు ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బెట్టింగ్ యాప్స్ అనేది మనకి అఫీషియల్గా ఎక్కడైతే దొరకవండి, ప్లే స్టోర్లో కానీ యాప్ స్టోర్లో కానీ ఎక్కడ కూడా అఫీషియల్గా అయితే దొరకవు. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు కదా, వాళ్ళ ప్రమోట్స్ బెట్టింగ్ యాప్స్ నుంచి వాళ్ళకైతే ప్రమోషన్ అయితే చేయమని అయితే వస్తాయి. సో వాళ్ళకి భారీ మొత్తంలో అయితే డబ్బులు అయితే చెల్లిస్తాయి. సో రీసెంట్గా అయితే జరుగుతున్న ఇష్యూస్ మీరు అయితే చూడవచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఇది ఎలా జరుగుతుందంటే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళు డైరెక్ట్గా అయితే లింక్ అయితే మీకు టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి, సో దాని ద్వారా లింక్ అయితే ప్రొవైడ్ చేసి మీతో అయితే యాప్ అయితే డౌన్లోడ్ అయితే చేయించి బెట్టింగ్ యాప్స్లోకి అయితే దింపుతున్నారు. సో ఎవరు కూడా మీరు అయితే బెట్టింగ్ యాప్స్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవద్దు. సో ఇది మీరు మైండ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇది ఎలా పనిచేస్తుందంటే మీరు ఒకసారి వివరంగా వినండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు బెట్టింగ్ యాప్స్ అయితే డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు ఫస్ట్ డిపాజిట్ అయితే అమౌంట్ అయితే చేయాలి. అమౌంట్ చేసినప్పుడు మినిమం 100-300 అట్లా ఉంటుంది. సో మీరు ఎప్పుడైతే డిపాజిట్ చేస్తారో ఆ అమౌంట్ అనేది అక్కడ వ్యాలెట్లో అయితే యాడ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఒకటి నోటీస్ అయితే చేయాలి, డిపాజిట్ చేసిన అమౌంట్ అయితే అందులో యాడ్ అవ్వదు. సో అదేంటంటే మీకు జస్ట్ నెంబర్ రూపంలో వ్యాలెట్లో వాళ్ళ దృష్టిలో పాయింట్స్, మన దృష్టిలో అయితే మనీ అయితే ఇది. సో సాఫ్ట్వేర్ అలా డిజైన్ చేయబడుతుంది. సో ఇప్పుడు ఏంటంటే మీరు కరెక్ట్గా నోటీస్ చేస్తే ఇప్పుడు డిపాజిట్ చేసిన యూపీఐ ఐడి, అదే మీరు ఫోన్పే ద్వారా కానీ ఏదైనా సరే స్కానర్ అయితే చేస్తారు కదా, సో అక్కడ స్కానర్ కానీ యూటీఐ నెంబర్ కానీ యాడ్ చేయమని చెప్తారు. సో అలా చేసినప్పుడు ఏంటంటే మీకు అది ఫస్ట్ మీరు డిపాజిట్ చేసిన అమౌంట్, నెక్స్ట్ టైం డిపాజిట్ చేసిన అమౌంట్ మీరు అయితే అబ్జర్వ్ అయితే చేయండి. సో రెండు ఒక అకౌంట్లోకి అయితే వెళ్ళవు, వేరు అకౌంట్లోకి వెళ్తాయి. సో ఇది వాళ్ళు ఎందుకు ఎలా చేస్తారంటే, మీరు ఒకే అకౌంట్ వాడితే వాళ్ళైతే ఈజీగా అయితే ట్రేస్ అయితే చేసి పట్టుకోవచ్చు. సో దీన్ని బీట్ చేసుకుని వాళ్ళైతే మాటిమాటికి మారుస్తూ ఉంటారు. సో ఈ ఫోన్పే క్యూఆర్ కోడ్లని ఇవన్నీ, సో అవన్నీ కూడా వాళ్ళ ఓనీ అయితే కాదు, ఎక్కడో పల్లెటూరులో ఏజెన్సీలో ఉన్న వాళ్ళతో అయితే అకౌంట్ అయితే ఓపెన్ చేసి వాళ్ళతో క్రియేట్ అయితే చేయించి వాళ్ళ అకౌంట్లో ఒక 10,000, 50,000 అలా అయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి మిగతా అమౌంట్ అయితే వాళ్ళైతే పట్టుకుని వెళ్ళిపోతారు. సో ఇలా వాళ్ళు రోజుకి చాలా అకౌంట్లు అయితే మారుస్తారు. సో ఎందుకనే వాళ్ళని అయితే ట్రేస్ చేయడం అయితే చాలా కష్టం. ఇంకా వాళ్ళు మన స్టేట్లోనే ఉండరు, పక్క స్టేట్లో కూడా ఉండరు, ఇండియా వైడ్గా కానీ వేరే సోర్స్ నుంచి అయితే సర్వర్స్ అయితే యూజ్ చేసుకుని వాళ్ళైతే ఈ సైట్లు అయితే నడుపుతారు. సో చాలా జాగ్రత్త అయితే ఉండాలి. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ మీరు 100 కానీ 200 కానీ డిపాజిట్ అయితే చేసి ఆడతారు. ఫస్ట్లో ఏంటంటే మీకు 100కి 50 కానీ లేదంటే 200 కానీ 500 వరకు కూడా వస్తాయి. వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే సడన్గా డబ్బులు పోవడం అయితే జరుగుతాయి. సో పోయినప్పుడు మీరు ఏం చేస్తారంటే, సపోజ్ ఒక 100 రూపాయలు పోయిందంటే మీరు ఏం చేస్తారంటే ఆ 100 వెంటనే రాబట్టేసుకొని ఇక్కడ ఇది యాప్ బంద్ చేసేద్దామని కొంతమంది అలా ఆలోచిస్తారు. అలా ఆలోచించిన తర్వాత ఏంటంటే 100 పోయింది కదా, సో వెంటనే వీళ్ళు ఏం చేస్తారంటే 500 కాస్తారు. సో 500 కూడా వెళ్ళిపోతాయి. 500 పోయిన తర్వాత ఏం చేస్తారంటే వెంటనే వచ్చేయాలి కదా 1000 రూపాయలు కాస్తారు. అలాగే ఇది మన మెంటాలిటీకి అలవాటు పడిపోయి ఇది ఎక్కడి వరకు వెళ్తుంది అన్నది అయితే మనకైతే తెలీదు. సో చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. ఫస్ట్ మీరు ఎంట్రీ అవ్వకుండా ఉండడం చాలా మంచిది. సో మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు మీరు రీసెంట్గా చూసుకోవచ్చు, చాలా ఇష్యూలు అయితే జరుగుతున్నాయి బెట్టింగ్ యాప్స్ వల్ల, ప్రాణాలు అయితే కోల్పోతున్నాయి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సో నాకు తెలిసి ఫ్యూచర్లో ఇంకా బెట్టింగ్ యాప్స్ అయితే రాకపోవచ్చు. ఇంకా ప్రజెంట్ జరుగుతున్న సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. సో సోషల్ మీడియా అంతా ఇది ట్రెండింగ్గా మారిపోయింది. సో మీరు నోట్ చేసుకోండి, బెట్టింగ్ యాప్స్ కానీ ఎటువంటి కూడా మీరైతే ఇల్లీగల్ అయితే అస్సలు ఆడొద్దు. సో బెట్టింగ్ యాప్స్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. జాగ్రత్తగా అయితే ఉండండి. మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా సరే ఆడుతున్నారని మీరు కూడా అసలు ఇదైతే స్టార్ట్ అయితే చేయొచ్చు. ఎవరైతే వాడతారో వాళ్ళకైతే చెప్పండి గేమ్స్ ఆడొద్దు ఇలాంటిగా, మీరు ఇంకా వాళ్ళకి అవేర్నెస్ అయితే కల్పించండి. సో నాకు తెలిసిన వాళ్ళ దగ్గర కూడా చాలా అమౌంట్ అయితే లాస్ అయిపోయారు. నేను కూడా పాస్ట్లో కొద్దిగా అయితే మరీ అంత ఏం కాదు కానీ కొద్దిగా అయితే నేను కూడా మనీ అయితే లాస్ అయినప్పట్లో నాకు తెలియదు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా ఉంటాయని. సో నాకు తెలిసిన నా ఫ్రెండ్స్ కానీ నా వీడియోస్ ఎలాగో వాళ్ళు చూస్తారు. సో వాళ్ళకి తెలుసు ఎంత అయితే పోగొట్టుకున్నారో. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు సపోజ్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళు కూడా కొంతమంది చెప్పడానికి అయితే బయటికి చెప్తే వాళ్ళ పొరుగు ఎక్కడ పోద్దని చెప్పరు. సో అలాంటివి కూడా ఇక్కడ మనకి సమాజంలో చాలా అయితే ఉన్నాయి ఇష్యూస్. సో బెటర్ మీరు బెట్టింగ్ యాప్స్ జోలు కానీ ఇలాంటి వాటికి దూరంగా ఉండడం చాలా అయితే మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై.